నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. రైజింగ్ తెలంగాణ ఒక సమ్మిట్, ఒక నిర్ణయం, ఒక ప్రణాళిక. తెలంగాణలో లేనిదేంటి, తెలంగాణకు కావాల్సిందేంటి, అలాగే తెలంగాణ ఏ దశ వైపు వెళ్ళాలని ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు వాళ్ళు పెట్టుకున్న అజెండా ఏంటి, వీటన్నిటికి తోడు అసలు మొట్టమొదటి ప్రశ్న, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఏం తక్కువ? శాంతి భద్రతలు ఉన్నాయి, వాతావరణ సమతుల్యత ఉన్నది, అలాగే శాంతియుతమైనటువంటి జీవన విధానం ఉన్నది. హైదరాబాద్ అనగానే భారతదేశంలో ఏ భారతీయుడైనా సరే హైదరాబాద్ లాంటి నగరం, అలాగే తెలంగాణ లాంటి రాష్ట్రం నా దేశంలో ఒక భాగమని భావించడానికి 100% గర్వించదగినటువంటి రాష్ట్రం ఈ ప్రాంతం. భావోద్వేగాలకు నిలయం ఈ ప్రాంతం, పోరాటాల పురిటిగడ్డ ఈ ప్రాంతం. అలాగే టెక్నాలజీకి ఏ రకమైన ఏ రంగమైనా తీసుకోండి, ఏ రాష్ట్రంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ రాష్ట్రంలో ఈ రంగము లేదు అనడానికి వీలైనటువంటి పరిస్థితులు, ప్రతి రంగంలోనూ రాణిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం. కానీ ఇక్కడ ఒక ప్రణాళిక ప్రకారం 2047కి హైదరాబాద్ అలాగే తెలంగాణ ప్రాంతం ఏ దశకు ఎదగాలి, ఏ దశకు వెళ్ళబోతోంది, ఏ స్థాయిలో ఎదగబోతోంది, ఇక్కడ జీవన విధానం ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అన్నటువంటి దాని మీద పూర్తి అవగాహనతో ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు రైజింగ్ తెలంగాణ 2047 ఖచ్చితంగా అభినందించాలి. ఏదైనా ఒక ప్రభుత్వం ఉంటే ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళడంలో ఒక అంకిత భావంతో ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని మీద విమర్శల కంటే విశ్లేషణకు అవకాశం ఉన్నప్పుడు, ఆ విశ్లేషణ ప్రభుత్వానికి ప్రజలకి అవసరమైనప్పుడు అన్డౌటెడ్లీ వీ కెన్ టాక్ అబౌట్ దట్. సో అదే పరిస్థితి ఇవాళ అనేక మంది పెద్దలు, అనేక రంగాల్లో ప్రసిద్ధులు, అంతో ఇంతో అంకిత భావం ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ తెలంగాణ యొక్క అభివృద్ధికి, ప్రణాళికకు, అలాగే రైజింగ్ తెలంగాణకు తమ మద్దతు, తమ సలహా, తమ ఆలోచన విధానం పంచడం అనేది ఒక గర్వకారణంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా భావించే దశ ఉన్నది. దీన్ని కాదనలేనటువంటి పరిస్థితి. ఇక్కడ పార్టీల ప్రమేయం అక్కర్లా, కేవలం ఒక రాష్ట్రం, పోరాడి గెలుచుకున్నటువంటి రాష్ట్రం, అనేక సంవత్సరాలుగా అణచబడినటువంటి ప్రాంతం అన్నటువంటి భావం నుంచి బయటకు వచ్చి ఇవాళ స్వయం ప్రతిపత్తితో, అలాగే స్వయ అభివృద్ధితో, సొంత నిర్ణయాలతో, ఆత్మగౌరవ వేదికగా ఇవాళ తెలంగాణ దూసుకొని వెళుతుంది అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకున్నటువంటి అంకిత భావం మాత్రమే, ప్రజలకున్నటువంటి అంకిత భావం మాత్రమే. వై యామ్ రిపీటింగ్, రాజకీయాలు ఎలా ఉన్నా సరే, రాజకీయాల్లో విలువలు లేకున్నా సరే, రాజకీయం రచ్చగా మారినా సరే, తెలంగాణ ప్రాంత వాసుల యొక్క మనోభావాలు, జీవన విధానం, ఆలోచన పద్ధతులు మనం గమనించినప్పుడు బియాండ్ పాలిటిక్స్ ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నటువంటి వాస్తవం ఇది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసింది, దాన్ని పక్కన పెట్టి ఇవాళ మళ్ళీ అత్యంత శక్తిమంతుడిగా భావించినటువంటి రేవంత్ రెడ్డికి పార్టీలకు అతీతంగా చాలామంది ఆయన గెలిపించుకున్నారు, ఆయన ముఖ్యమంత్రిగా చూసి మురిసిపోతున్నారు. ఈ దశలో తను తీసుకుంటున్నటువంటి అటాకింగ్ పాలిటిక్స్లో, ప్రధానమైనటువంటి నిర్ణయాలలో ఇవాళ అత్యంత ప్రశంసాత్మకమైనటువంటి నిర్ణయం రైజింగ్ తెలంగాణకు కావాల్సినటువంటి పునాది ఏంటి అని 10 మందిని కలుపుకొని వెళ్ళటం. మేబీ డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్. ఏది ఇంపాసిబుల్ కాదు. ఇక్కడ లక్ష్యం ఉండాలి, ఇక్కడ ఒక సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం తీసుకున్నటువంటి నాయకుడికి ఒక స్వచ్ఛమైనటువంటి కార్యక్రమ ఆచరణీయాత్మకమైనది ఉండాలి. అది ఉన్నట్టుగానే ఇవాళ జరిగినటువంటి సమావేశంలో గ్లోబల్ సమ్మిట్లో ఎలాంటి పాత్ర తీసుకున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నటువంటి దాంట్లో ప్రధానమైనటువంటిది మాత్రం ఒకటి గమనించాలి అని మీడియా తరపున అంకిత భావంతో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకే ఒక విషయం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ తెలంగాణ, ఎవ్రీథింగ్. మరి సమస్య ఏంటి?
సమస్య ఏంటి అనే దానికంటే కూడా సమస్యగా మారిందేంటి? రాజకీయమైనటువంటి ప్రమేయం, రాజకీయమైనటువంటి ప్రయోజనం, రాజకీయ నాయకులకు ఉన్నటువంటి విపరీతమైన గ్రీడీనెస్. ఇది నాదే, ఈ భూమి నాదే, ఈ ఆస్తి నాదే, ఈ సంపద నాదే, ఇది నాదే 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 అన్నటువంటి తత్వం రాజకీయ నాయకుల్లో పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎవరు ఏం తగ్గట్లా. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు, ఎలా పడితే అలా, ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇవాళ మాజీలు అవ్వచ్చు, తాజాలు అవ్వచ్చు, అంతకుముందు ఉన్నటువంటి నాయకులు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అవ్వచ్చు, హూ ఎవర్ మేబీ. ఇక్కడ భూమి అనేది ఎలా కనిపిస్తోంది రాజకీయ నాయకుల కంటే? మేబీ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కంటే కూడా ఇక్కడ ఎకరం భూమి కూడా అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్నారు. విచిత్రమైనటువంటి వాదన తెలంగాణలో జరుగుతుంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది అని. మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ దట్, ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోతే 1 ఎకరం 170 కోట్లకు పైగా కొనాల్సిన అవసరం ఎవరికి ఉంది? నిజంగా పడిపోయిందా? నిజంగా అలాంటి పరిస్థితిలో బలహీనంగా ఇవాళ రియల్ ఎస్టేటు కూలిపోయిందా? నో. సత్యం ఒకటి ఉన్నది. ఇవాళ నేను అన్నట్టుగా ఒక మోడల్ సిటీగా ఇక్కడున్నటువంటి ప్రాంతాన్ని విశ్వనగరంగా మార్చటంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక పక్క అయితే, భూములకు సంబంధించిన ప్రతి వివాదం రాజకీయ నాయకుల వల్లే వస్తుంది. రాజకీయ నాయకులకు ఉన్నటువంటి అత్యాశ వల్లే ఇవాళ తెలంగాణ ఎదగకపోతే, అదే ప్రమాదం వస్తే ఖచ్చితంగా బాధ్యత ఎవరు, ఇందులో దోషులు ఎవరు అని అంటే రాజకీయ నాయకులు మాత్రమే. నో డౌట్ అబౌట్ దట్. బికాజ్ ఇవాళ ఐటీ తీసుకోండి, అలాగే ఫార్మా తీసుకోండి, అలాగే బయోటెక్నాలజీ తీసుకోండి, అలాగే హ్యూమన్ రిసోర్సెస్ తీసుకోండి. ఏది తీసుకున్నా సరే నంబర్ 1 స్థానంలో ఇవాళ తెలంగాణ ప్రాంతం ఉన్నది. హైదరాబాదులో దొరకనటువంటిది లేదు. ఒక పక్క నిష్పక్షపాతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలోచిస్తోంది. మేబీ కొన్ని లోపాలు ఉండొచ్చు, బట్ ప్రయత్నం చేసేటటువంటి నిర్ణయం అభినందించాలి. లోపాలుంటే ఎత్తి చూయించాలి. నిజానికి ఇవాళ తెలంగాణలో ఏం తక్కువ అనంటే ఏది తక్కువ కాదు, కానీ రాజకీయమైనటువంటి ప్రమేయం పెరగటం, రాజకీయమైనటువంటి అవినీతి ఆధిపత్యాన్ని సాధించటం, అలాగే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే ఇవాళ రైజింగ్ తెలంగాణ అన్నారో దాన్ని సాధించాలి అనంటే మొట్టమొదటి శత్రువు పొలిటికల్ లీడర్స్ మాత్రమే. వాళ్ళను ఎవరు ఎక్కడెక్కడ నిలబెట్టి కట్టడి చేయాలో ఆ పని చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అలాగే ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు గొప్ప వరంగా మారే పరిస్థితి మాత్రం చాలా దగ్గరలోనే ఉంది. దానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. బికాజ్ మొదటిగా చెప్పుకున్నట్టు ఇది అసాధ్యం కాదు, ప్రయత్నం చేస్తే సుసాధ్యమే. ఆ ప్రయత్నం జరగటంలో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించినప్పుడు, అగైన్ ఐఎమ్ మెన్షనింగ్, తెలంగాణలో కులపిచ్చి లేదు, శాంతి భద్రతల సమస్య లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అసలు సమస్య లేదు, భూములకు కొదవ లేదు, మానవ వనరులకు అసలు ఇబ్బంది లేదు. టెక్నాలజీ హబ్ ఇది. నాట్ ఓన్లీ ఫర్ సౌత్, మొత్తం భారతదేశంలో అత్యంత ప్రతిభావంతమైనటువంటి హ్యూమన్ రిసోర్స్ ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, హూ ఎవర్ మేబీ, ఏ రాష్ట్రమైనా సరే ఇవాళ ఒక తెలుగు రాష్ట్రం దేశ సంపన్నతలో, దేశ అభివృద్ధిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించగలిగేటటువంటి అవకాశం తెలంగాణకు వచ్చింది. కాబట్టి తెలుగోడి సత్తా మనం ఏంటో నిరూపించుకునేటటువంటి దశలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాల్సిన అవసరమైతే ఉన్నది. మద్దతు ఒక్కటే కాదు, అవసరమైన చోట సలహాలు ఇవ్వాలి. అవసరం అనుకున్నప్పుడు కొన్ని విశ్లేషణలు అతను ముఖ్యమంత్రి ముందు పెట్టాల్సిన సందర్భం వస్తే వెనకాడాల్సిన దశ ఉండదు. ఇది ఎవరు చేయాలి అని అంటే సామాన్యుడి దగ్గర నుంచి అసామాన్యుడి వరకు
అలాగే చిన్న వ్యాపారస్తుడి నుంచి ప్రధాన పారిశ్రామికవేత్త వరకు, అలాగే సామాజిక బాధ్యత ఉన్న ప్రతి వాళ్ళు ఈ బాధ్యతను భుజాన వేసుకోగలిగే గొప్ప అవకాశం తెలంగాణలో ఉంది. కాబట్టి తెలంగాణ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఖచ్చితంగా మనందరం అంతో ఇంతో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నా. ఎందుకని? అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇట్స్ నాట్ సో ఈజీ. మనం అనుకున్నట్టుగా రైజింగ్ తెలంగాణ ఫలితాలు సాధించటం అనేది అంత తేలిక కాదు, బట్ అసాధ్యం మాత్రం కాదు. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ యూ కెన్ విన్. సో ఇవాళ జరిగినటువంటి ఈ కార్యక్రమం మన కల్చర్ని తెలియజేస్తుంది, అలాగే మనకున్నటువంటి సంకల్ప బలాన్ని తెలియజేస్తుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల గెలుపు ప్రతి రాష్ట్రానికి ఒక మేలుకొలుపు అవుతుంది. అందులో సందేహం అక్కర్లా. అది జరగాలని భావిస్తున్నా.